అందరికీ నేను ఈరోజు ఎగ్ కర్రీ చేద్దాం అనుకుంటున్నానండి. నేను తీసుకున్న 4 కోడిగుడ్లలో ఒక కోడిగుడ్డు పగిలిపోయింది. ఇప్పుడు ఎలా చేయాలి అని ఆలోచిస్తుంటే నాకు ఒక ఐడియా వచ్చింది. అదేంటనేది మీతోటి ఈరోజు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. అంతకంటే ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ ఎగ్ ఆల్రెడీ పగిలిందనమాట. ఈ ఎగ్ని ఉడకబెట్టేటప్పుడు వాటర్లో వేస్తే ఖచ్చితంగా లోపల ఉన్న జనంతా బయటకు వస్తుందండి. అలా బయటికి రాకుండా ఉడకబెట్టాలనుకుంటే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అవి బాగా బాయిల్ అయిన తర్వాత ఈ బ్రేక్ అయిన ఎగ్ని దాంట్లో వేయాలి. చూడండి, ఇప్పుడు ఆ బ్రేక్ అయిన ఎగ్ దాంట్లో వేసాం కదా, ఆ జన బయటికి రాకుండా అది లోపలే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆ వేడి నీళ్ళ వల్ల లోపల గుడ్డు అనేది స్ట్రాంగ్ అయిపోతుంది, ఇంకా ఆటోమేటిక్గా లీకేజ్ అవ్వదన్నమాట. ఇలా వేరే గుడ్లు కూడా వేసేసుకోవచ్చు, ఇంకా ఆటోమేటిక్గా మనకి గుడ్లు నీట్గా వచ్చేస్తాయి అన్నమాట. చూసారు కదా అండి, నచ్చితే లైక్ ఇవ్వండి.